నేను నిన్ను కొడితే ఏం బాగుంటుందిరా. రే వీణోడు కొట్రా, కొట్టు. ఎరా నొప్పిగా ఉందా? వాడు పీకు. చీ 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 చీ, ఈ సీన్ ఏం బాగోలేదురా. రే ఓ పని చేయండి రా, ఒకళ్ళు కొట్టుకుంటారా. ఇది ఫుల్ రాజ్ ఆర్డర్. అది అది కట్ కట్. పొద్దుగూడకి వస్తా, అప్పటిదాకా మీరు ఇట్టా కొట్టుకుంటూనే ఉండాలా. మధ్యలో ఆపారా జమకు జమ జమ్, టమకు టమ జమ్. అనగనగా ఒక అడవి, అందులో చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు, జింకలు, నెమళ్లు, ఏనుగులు స్నేహముగా ఉండెడివి. ఒక రోజున వాటి మధ్యకు ఓ పులి వచ్చినది. ఆ పులి రాకతో ఆ అడవిలో జంతువుల మధ్య పెద్ద కలకలము చెలరేగెను. ఆ జంతువులన్నీ ప్రాణభీతితో తల్లడిల్లినవి. వచ్చింది వచ్చింది. ఏమిట్రా? తదుపరి జంతువులే కాక పిట్టలు, పక్షులు కూడా టీచర్ ఏమిట్రా రెంటికి పారిపోయినవి. అట్లు పారిపోవచున్న జంతుజాలమును చూసి ఆ పులి మిక్కిలి గర్వముతో విర్రవీగినది. టీచర్, ఈ కథ పూర్తి చేసే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరు కావలసిన వాళ్ళు వెళ్ళండి. అది కాదు టీచర్. ఎవడ్రది? నీకా చెప్పేది? స్టాండప్ ఆన్ ద బెంచ్. బెంచ్ మీద నిలబడు. ఏం పిల్లలు ఎవడు ఎప్పుడు చూసినా ఒంటికి రెంటికి ఒంటికి రెంటికి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. ఆ పులి పులిరాజు ఏమిటిది? ఆలు నేర్చుకుందామని అది ఉదయాన్నే లేచి కసరత్ చేసి శుభ్రంగా నీళ్లు వేసేసుకుని సద్దానం తినేసి ఊళ్ళోకి వెళ్ళి కొట్టులోంచి పుస్తకాలన్నీ తీసుకొచ్చేస్తాను. ఇది చదువుకుందామని. చదువుకోవాలని జ్ఞానం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అది కాదు టీచర్, ఎవరెవరో గోడల మీద తప్పుడు కూతలు రాస్తే అందరూ ఈ ఏలుముద్ర గాని నన్నేగా తిట్టారు. అందుకని నా 4 ముక్కలు నేర్చుకుని అలాంటి వాళ్ళని. పులిరాజు అది కాదు టీచర్, నేను చూడు, నేను చూసి పిల్లలంతా ఎలా పారిపోతున్నారో. ఏ వయసులో నేర్చుకోవాల్సినవి ఆ వయసులో నేర్చుకోవాలి. పాల సీసాలు తాగే వయసులో నేర్చుకోవాల్సిన పెద్ద బాల శిక్ష సారా సీసాలు తాగే వయసులో నేర్చుకోవాలనుకోవడం నీ పిచ్చితనం. టీచర్, నేను చదువుకుని. మీకే చెప్పేది, బయటికెళ్ళు. అక్కడేంట్రా, లోపల రండి రండి. ఎందుకు అలా భయపడతారు? రండి. ఏంట్రా నిలబడరా, నిలబడా. ఏమిట్రా ఇది? కొడతలు పీకిన తాటి టెంట్ల నీ జుట్టు నువ్వునా? చదువుకునే పిల్లలు ఇలాగైనా వచ్చేది. రేపు చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని శుభ్రంగా స్నానం చేసి తల దూకునిరా, సరేనా? అలాగే టీచర్. గుడ్.